శరణమయ్యప్ప. మొదట మీరు గురుస్వామితో కలిసి అయ్యప్ప టెంపుల్‌లో ఇరుముడి కట్టుకోవాలి. ఇరుముడిలో ఫ్యామిలీ వాళ్ళతో బియ్యం పోపిస్తారు. అండ్ 3 లేదా 5 లేదా 9 బ్లౌజ్ పీసెస్ అండ్ అందులో 3 కొబ్బరికాయలు. ఒక కొబ్బరికాయలో నెయ్యి పోస్తారు అయ్యగారు. ఆ నెయ్యితో స్వామికి అభిషేకం చేసి, అందులో నుంచి మళ్ళీ కొంచెం మనం తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రసాదం చేసి అందరికి ఇవ్వాలి. నేను దీక్ష తీసుకునే ముందు చాలా భయపడ్డాను. మొదటిసారి మాల వేసుకుంటున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి దీక్ష పూర్తి కావాలి అని. కానీ అయ్యప్ప స్వామియే నా పక్కన నడిపించాడు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో విజయవంతంగా దీక్ష పూర్తి చేసుకున్నాను. ఇలా నేను ఇరుముడి కట్టుకొని ఒక 1 అవర్ ముందే రైల్వే స్టేషన్‌కి వెళ్ళాను. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుండి కేరళకి ట్రైన్స్ ఉంటాయి. మధ్య మధ్యలో టీ బ్రేక్స్ తీసుకుంటూ, ట్రైన్‌లో కూడా 2 టైమ్స్ పూజలు చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ ఎంతో హాయిగా గడిచింది మా జర్నీ. నేను ఫస్ట్ టైమ్ కొండపైకి రావడం కొంచెం ఎక్సైట్‌గా ఫీల్ అయ్యాను. మా జర్నీలో టోటల్ 18 మెంబర్స్ ట్రావెల్ చేశాం. అందులో ఒక 4 మెంబర్స్ నాన్ అయ్యప్పలు, మిగతా 14 మెంబర్స్ అందరం అయ్యప్ప స్వాములమే. అందరం ట్రైన్ ఎక్కి ఎవరి సీట్‌లో వాళ్ళు కూర్చొని అడ్జస్ట్ అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టింది. ఈయన మా హీరో లడ్డూ బాబు. ట్రైన్‌లోనే 2 టైమ్స్ పూజలు చేసి, మార్నింగ్, ఈవినింగ్ పూజలు చేసి, భజనలు చేసుకుంటూ ఎంతో హ్యాపీగా స్టార్ట్ చేసాం మా జర్నీ. మధ్య మధ్యలో టీ బ్రేక్స్ తీసుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, ఆ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ జర్నీ కొనసాగించాం మేమందరం. మన స్టేట్ దాటి వేరే స్టేట్‌కి పోయే కొద్దీ ఫుడ్‌కి ఇబ్బంది అవుతూనే ఉంది. దారిలో కొచ్చి ఎయిర్‌పోర్ట్ వచ్చింది. ఈ ఎయిర్‌పోర్ట్ ఇండియాలోనే ఫస్ట్ సోలార్ పవర్‌తో రన్ అయ్యే ఎయిర్‌పోర్ట్. శబరిమల వెళ్ళడానికి చెంగన్నూరు మరియు ఎర్నాకుళం మరియు కొట్టయం ఎక్కడి నుండైనా ఈ సీజన్‌లో బసెస్ ఉంటాయి. మేమైతే ఎర్నాకుళం వరకు ట్రైన్స్ టికెట్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ దిగగానే డైరెక్ట్ పంబాకి బసెస్ రెడీగా ఉంటాయి. ఒక్కో టికెట్ ఆల్మోస్ట్ 300-400 ఉంటుంది. నార్మల్ టైంలో ఇక్కడ నుండి బసెస్ ఎక్కువగా ఉండవు. జర్నీలో కేరళని బాగా ఎంజాయ్ చేశాను అందరం. అందరం కలిసి ఒక బస్ ఎక్కేసి హాయిగా కేరళని ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ స్టార్ట్ చేసాం. ఇక్కడ అన్ని టెంపుల్స్ అన్ని డిఫరెంట్ స్టైల్‌లో ఉన్నాయి. హౌసెస్ కూడా చాలా స్పేషియస్‌గా ఉన్నాయి. ఈ జర్నీ మొత్తం ప్రతి విలేజ్ కూడా కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా గ్యాపే రావట్లేదు. రోడ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి. అయి చిన్నగా ఉన్నప్పటికీ చాలా నీట్‌గా ఉన్నాయి. చాలా వరకు గ్రీనరీ వస్తుంది. చాలా బాగుంది. ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పట్టింది పంబా చేరుకోవడానికి. కాకపోతే బసెస్ అస్సలు కంఫర్ట్‌గా లేవు. ఏది ఏమైనా మన తెలుగు స్టేట్స్‌లో ఉన్న లాంటి బసెస్ ఏ స్టేట్‌లో కూడా ఉండవు. ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పట్టింది పంబా చేరుకోవడానికి. పంబాకి వెళ్ళగానే ఒక మంచి ప్లేస్ చూసుకొని అందరం ఇరుముడులు అక్కడ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి కొండపైకి స్టార్ట్ అయ్యాము. ఏమైనా లగేజెస్ ఉంటే కూడా మీరు అక్కడ లగేజ్ కౌంటర్స్ చాలా ఉంటాయి. అక్కడే పెట్టేసుకోండి. ఎందుకంటే లగేజ్ పట్టుకొని పైకి ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ స్వామి దర్శనం కూడా మనం ఫ్రీగా చేసుకోలేము. మేము వచ్చేసి చిన్న పాదం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుందట. నేను అనుకున్నాను ఫస్ట్ 6 కిలోమీటర్స్ అయితే ఈజీయే కదా! మనం ఈజీగా నడవచ్చు. అంత పెద్ద కష్టమేమి కాదనుకున్నాను. కానీ కంప్లీట్ పైకి కొండ ఎక్కడం లాగానే ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు. మొట్టమొదటిగా కనిముల మహాగణపతి దర్శించుకొని, మనం ఇరుములో తెచ్చుకున్న 3 కొబ్బరికాయలలో ఒక కొబ్బరికాయ ఇక్కడ మన స్వామివారికి సమర్పించేసి, మన అయ్యప్ప స్వామి జర్నీని స్టార్ట్ చేశాం. 18 మెట్లు ఉంటాయి ఈ 6 కిలోమీటర్స్‌లో. మొదట 10 మెట్ల వరకు మనకు అంతా బానే అనిపిస్తది. కానీ అక్కడ 10-15 వరకు వచ్చే మెట్లే చాలా ఇంపార్టెంట్. అవే చాలా కీలకమైన ఈ మన చిన్న పాదంలో. సగం దూరం వెళ్ళగానే చాలా వరకు అందరం అలసిపోయాం. కానీ ఒకటే మనసులో అయ్యప్ప స్వామిని తలుచుకొని ముందుకు వెళ్ళాం. ఇక్కడ పక్కన చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్, ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా చూసి ఎక్కుతుంటే ఇక్కడికి రావాలన్నా స్వామివారి మెట్లు ఎక్కాలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే అది జరుగుతుందని
మనకు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చినాకనే. మేము వెళ్ళే రోజు స్వాములు కొంచెం తక్కువగానే ఉండే. మేము వెళ్ళిన రోజు స్వాములు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఈలోపు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్వామి దర్శనం దగ్గరికి వచ్చింది. దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఎప్పుడు ఫొటోస్లో వీడియోస్లో చూసి నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా స్వామిని దర్శనం చేసుకోవడానికి కానీ ఆ బంగారు మెట్లను చూడడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఫస్ట్ జర్నీలోనే మేము ఆ 18 బంగారు మెట్లను ఒక్కో మెట్టు మొక్కుతూ పైకి ఎక్కాము. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ ఒక్క అయ్యప్ప స్వామి భక్తులకు మాత్రమే తెలుస్తుంది ఆ ఫీలింగ్. ఈ దీక్షలో నేను ఎన్నో నేర్చుకున్నాను. నాలో ఎంతో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. స్వామియే శరణమయ్యప్ప.